కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపితే ఏమవుతుంది? అలాగే కోతులకు కూడా మనుషులతో ఈక్వల్ గా జ్ఞాపక శక్తి అనేది ఉంటుందా? ఇంకా ఈ 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపితే ఏమవుతుంది? కొంతమంది కుర్చీలో లేదా ఇంకెక్కడైనా కాళ్ళు వేలాడేలా కూర్చున్నప్పుడు వాళ్ళ కాళ్ళని ఊపుతుంటారు. ఇంకా ఇలా చాలా మందికి కాళ్ళని ఊపడం అనేది ఒక అలవాటుగా మారి ఉంటుంది. సో మన పెద్దవాళ్ళు ఏమంటారంటే ఇలా కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపడం అనేది మంచి అలవాటు కాదు అని. కానీ కొన్ని పరిశోధనల్లో తెలిసింది ఏంటి అంటే ఇలా కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపడం వల్ల మనలో ఉండే స్ట్రెస్ అనేది కొంతవరకు కంట్రోల్లో ఉంటుంది. ఇంకా మన వెయిట్ అనేది కూడా ఇలా చేయడం వల్ల కొంతవరకు కంట్రోల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఇలా చేయడం వల్ల పూర్తిగా మీకు స్ట్రెస్ ఉండదు అండ్ మొత్తం ఫ్యాట్ కరిగిపోయి స్లిమ్ గా అవుతారు అని చెప్పట్లేదు. మనలో ఉండే స్ట్రెస్ అండ్ వెయిట్ అనేది కేవలం కొంతవరకు మాత్రమే కంట్రోల్లో ఉంటుంది. సో మీకు గనక కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపడం అలవాటు ఉంటే దానివల్ల ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. నెంబర్ 3, చింపాంజీలకు కూడా మనుషులతో ఈక్వల్ గా జ్ఞాపక శక్తి అనేది ఉంటుందా? మనందరికీ తెలుసు చింపాంజీలు అనేవి చూడడానికి కొంచెం మనుషుల్లాగే ఉంటాయి అండ్ చింపాంజీలకు కూడా ఆల్మోస్ట్ మనుషులకు ఉన్న తెలివితేటలనే ఉంటాయి. సో మనుషులు చేసే కొన్ని పనులు కూడా ఇవి చేయగలుగుతాయి. ఇంకా ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. కానీ మనకి తెలియని ఒక విషయం ఏంటంటే చింపాంజీలకు కూడా ఆల్మోస్ట్ మనుషులకి ఉన్నంత జ్ఞాపక శక్తి అనేది ఉంటుంది. ఇంకా దీని గురించి కాలిఫోర్నియా యూనివర్సిటీ టీం అనేది ఒక పరిశోధన చేసింది. సో వాళ్ళకి ఆ పరిశోధనలో తెలిసింది ఏంటి అంటే చింపాంజీల లైఫ్ లో దాదాపు 19 నుంచి 25 ఏళ్ల ముందు జరిగిన సంఘటనలు అనేవి వాటికి ఖచ్చితంగా గుర్తుంటాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా మీ ఫేవరెట్ యానిమల్ ఏంటో కింద కామెంట్ చేసి చెప్పండి.